సోమవారం మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని, నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని సూచించారు. నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పాత కుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతుందన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ డెస్క్లో సంప్రదించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. సెకండ్ స్టేజ్ 2 ఆర్పోతే స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా క్లియర్ కట్ మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి క్రూషియల్ థింగ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒకటి ఇష్యూ చేసే ప్రాసెస్ ఒకటి. సో అదే విధంగా హోల్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మీకు ఆ గ్రామ పంచాయతీ మీకు అలాట్మెంట్ అయిందో, సో సుమారుగా మనకి 492 గ్రామ పంచాయతీకి 492 స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ కి కూడా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ పంచాయతీల మొత్తం కూడా ఎలక్షన్ ప్రాపర్ గా కండక్ట్ చేసే బాధ్యత మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్దే ఉంటుంది. సో మీలో చాలా మంది కూడా మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో రిసైడింగ్ ఆఫీసర్స్ గా మీరు చేసి ఉంటారు. సో అక్కడ మనకి డిఫరెంట్ రోల్ ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అక్కడ మనం ఈవీఎం ద్వారా చేస్తాం, ఇక్కడనేమో మనము బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ రోల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కంపేర్ టు దట్, సో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో మీది ఓవరాల్ సూపర్విజన్ అక్కడ పోల్ ప్రాపర్ గా కండక్ట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవడము. సో ఆ గ్రామంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే కూడా ఇమీడియట్ గా మీరు ఆ గ్రామంలో ఎస్హెచ్ఓతో వాళ్ళతో మాట్లాడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమీ జరగకుండా చూసుకోవడము. సో ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయంటే కూడా ముందే అలర్ట్ చేసుకోవడం. బెంగాల్, బీహార్ లాంటి స్టేట్స్ లో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ బూత్ క్యాప్చరింగ్ అవన్నీ అటువంటి ఏం కూడా జరగకుండా చూసుకోవడం. ఎవరైనా భయపెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి, సో పాత సినిమాలలో చూపిస్తున్నారు చూడండి, సో ఆ బూత్లో ఆ బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడం. సో అటువంటివి ఏమైనా చేస్తే సో అది ఇమీడియట్గా కూడా మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం. సో అక్కడ పోలీస్ సిబ్బందితో అటువంటి జరగకుండా చూసుకోవడం, జరిగినట్టు ఏమైనా అయితే మాకు ఇన్ఫార్మ్ చేయడం. సో ఇటువంటివి అన్నీ కూడా మనము చెక్ చేసుకోవడము. మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం అవన్నీ ఏమైనా చేస్తే కూడా మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడము. సో ఓటర్స్ని ఎవరైనా ప్రివెంట్ చేస్తూ ఉన్నారు, ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తూ ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అటువంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకొని రావడం కూడా, ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో